హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, కనుమ పండుగ శుభాకాంక్షలు అండ్ ఆల్సో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో పండుగల రోజుల నేను ఇలా అరకు ట్రిప్ది పెడుతున్నాను అనమాట. సో మేమైతే అరకు స్టార్ట్ అయ్యాము. అనకాపల్లి వచ్చిన తర్వాత అనకాపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము అనమాట. సో ఇక్కడైతే దారిలో కార్లో స్టార్ట్ అయ్యాము. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మేము అనమాట. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక కపుల్ అండ్ మేము కలిసి బయలుదేరాము కార్లో. ఆ తర్వాత దారిలో వచ్చేసి ఇలా టిఫిన్ తీసుకున్నాము. టిఫిన్ తీసుకున్న తర్వాత ఘాటీ రోడ్ అది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి బై రోడే వెళ్ళామన్నమాట. సో కార్లో కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ మోదకొండమ్మ పాదాలు వస్తుంది దారిలో. అక్కడ దిగి దర్శనం చేసుకొని చాలామంది మ్యాక్సిమం అరకు వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటారు. సో దర్శనం చేసేసుకొని ఇంకా మేము అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈ రోజు అయితే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ జర్నీ ఒకటి, లాంగ్ డ్రైవ్ ఒకటి, అండ్ ఇంకొకటి వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ ఇంకొకటి అరకు క్లైమేట్ ఒకటి, అండ్ ఈవినింగ్ వచ్చేసి నైట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము. ఇంకా అల్టిమేట్ అంటే అల్టిమేట్ అనమాట. ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మిట్టూరు అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా మిట్టు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ ఆల్సో అలా ఆడుకుంటాను అన్నాడు అనమాట. అండ్ దట్టు ఇంకా లాంగ్ జర్నీ కదా, దాని మీద ఇంకా పిల్లల్ని అయితే తీసుకువెళ్ళలేదు. నార్మల్ కపుల్స్ వెళ్ళామన్నమాట. దాని తర్వాత మోదకొండమ్మ తల్లికి మీరు కూడా దండం పెట్టేసుకోండి. అండ్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి గ్రామదేవత విగ్రహాలు మీకు. నార్మల్గా మనం వెంకటేశ్వర స్వామి గుడికి అలా వెళ్తుంటాం కదా. సో గ్రామదేవత చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది హైలైట్ అనమాట, నాకు విపరీతంగా నచ్చింది. సో నాకు ఈ ప్లేస్ ఎలా అనిపించింది అంటే, ఈ ప్లేస్ కోసమైనా సరే మొత్తం అరకు జర్నీ మొత్తం చేయొచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. సో నాకు బేసిక్గా సముద్రాల కంటే ఇవి బీచెస్ కంటే వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. సో వాటర్ ఫాల్స్ అంటే మాత్రం పిచ్చి అనమాట నాకు. సో ఎక్కడెక్కడ వాటర్ ఫాల్స్ అన్నట్టుగా వెళ్ళాను నేను. అంతకంతకే చాలా బాగుందన్నమాట వాటర్ ఫాల్స్. ఇక్కడ మెయిన్ క్లైమేట్ చాలా బాగుంది, అట్ ది సేమ్ టైం లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ మీకు ఇది అరకు ఆన్ ది వేలో రాదు, అరకు వైపు నుంచి కాకుండా ఇంకో వైపు నుంచి వెళ్ళాలన్నమాట. సో మెయిన్ ఈ వాటర్ ఫాల్స్ కోసమే మేము మళ్ళీ ఇటు తిప్పాము బండి. సో ఇక్కడైతే నాకు ఫుల్ ఎంజాయ్ చేశాను. వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే అసలు నాకు వదిలి రాబోద్ది లేదనమాట, అంత బాగుంది ఇక్కడ. సో నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి అమెజాన్ది, అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ వచ్చేసి బీ గార్జియస్ నా బిజినెస్ పేజ్లోవి అనమాట, బీ గార్జియస్ దాంట్లోవి. దాని తర్వాత ఇక్కడ మెట్లు దిగి వెళ్ళాలి. నేను ఎలా దిగుతాను, ఎన్ని మెట్లు ఎలా ఎక్కుతాను అనుకున్నాను, కానీ దిగేటప్పుడు బాగానే అనిపించింది. అని ఎక్కేటప్పుడే తడి బట్టలు తవ్వడం వల్ల చాలా దీనిగా అనిపించింది. సో ఇక్కడైతే క్రౌడ్ అయితే ఉంది. క్రౌడ్ లేనప్పుడు వీడియో తీసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. దట్టు వాళ్ళు కూడా స్నానం అవన్నీ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడైతే నాకు మెయిన్ మేము పెళ్ళైన కొత్తలో కొడైకెనాల్ ఇవన్నీ వెళ్ళాము కదా. సో ఆ డేస్ బాగా గుర్తొచ్చాయి. చాలాసేపు ఇక్కడ స్నానం చేశాను. ఫ్రెండ్స్ మేము స్నానం చేసాము. కాకపోతే ఇక్కడ చిన్న వీడియో తీయమంటే వీడియో తీస్తున్నారనమాట. ప్రవీణ్ రాలేదని నేను కొంచెం సీరియస్ అయ్యాను అనమాట. ప్రవీణ్ వాటర్లోకి రాలేదని చెప్పేసి అందుకే ఫేస్ అలా పెట్టాను. సో అది నేను ఎక్సైట్ అయినంత ప్రవీణ్ కూడా ఎక్సైట్ అవుతారు, కానీ తను మిగతా వాటి గురించి ఆలోచించి ఆగిపోతారు. చూసారా వాటర్ ఫ్లో ఎంత బాగా వస్తుందో. అండ్ జారి పడ్డా ఉంటే మాత్రం అలా ఇలా ఉండదు, అంత దారుణంగా జారుతుంది. అక్కడ చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. నేను ఇంకా జాగ్రత్తగా అడుగులేయాలన్నమాట. అక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ మీకు చేంజింగ్ రూమ్స్ అవి ఉంటాయి. చేంజింగ్ రూమ్ 1-2 అలా ఉంటాయి. కిందన కూడా వాటర్ ఫాల్ దగ్గర ఉంటాయి, పైకి వచ్చాక కూడా ఉంటాయి అనమాట. సో అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని వాటికి డోర్స్ గెడలు అవన్నీ ఉండవు. సో అలాంటి ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వేరే వాళ్ళు బయట ఉండి అలా చెక్ చేసుకుంటా మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా మీకు చీకులు అమ్ముతారనమాట. ఇది చికెన్ ఇలాగా గ్రిల్ చేస్తారనమాట. దీన్ని చీకులని అంటారు. సో అవి తీసుకున్నాము. అవి తీసుకుని ఇవి 100 రూపీస్, ఎంత 100 రూపీస్ 50 రూపీస్. ఇవి తీసుకొని ఇవి కొంచెం టేస్ట్ చేసేసి మేము మళ్ళీ అరకు బయలుదేరిపోయామన్నమాట. సో ఇది నాకైతే బాగా నచ్చింది. అండ్ మెయిన్ అరకు దగ్గర అయితే చాపరాయి దగ్గర బ్యాంబూ చికెన్ అయితే బాగా నచ్చింది. మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు. నేను ఈరోజు బ్యాంబూ చికెన్ నేర్చుకుందామని గట్టిగా అనుకున్నాను అనమాట. చూద్దాము ఎలా ఉంటుందో అది ఇది అని చెప్పేసి. మెయిన్ ఎందుకంటే అరకు వెళ్ళే దారిలో మెయిన్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసేది బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా ఆన్ రోడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు. తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ డైరెక్ట్గా మాకు అసలు దారిలో మీరు
ఆన్ రోడ్ వెళ్ళాలి, బై రోడ్ అనుకుంటే మాత్రం కంపల్సరీగా సాంగ్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదా అస్సలు సిగ్నల్ ఉండదు. ఈ ఘాటి అంతా సిగ్నల్ ఉండదు అనమాట. నేను బోల్డ్ అండ్ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుని వింటూ వెళ్ళాము అనమాట మేము, లేకపోతే బోర్ కొట్టేస్తుంది కదా మనకి. సో ఇక్కడైతే చాపరాయి దగ్గరికి వచ్చాము. అండ్ చాపరాయి మీకు తెలిసే ఉంటుంది కదా, అరకులో మెయిన్ పాయింట్ చాపరాయి అండ్ బొర్రా కేవ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ దారిలో మీకు లోపలికి రాగానే చాపరాయి అమ్మవారు అని చెప్పేసి జలతరంగిణి చేపలమ్మ తల్లి అని చెప్పేసి ఉంటుంది. అక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ దింసా వేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్గా దింసా డాన్స్ అనేది బాగా అట్రాక్ట్ చేస్తారు. ఆ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. మీరు వాళ్ళతో ఆడచ్చు, దింసా డాన్స్ వేయచ్చు. కాకపోతే మేమైతే ట్రై చేయలేదు, మాకు పెద్దగా రాదన్నట్టుగా. చాలామంది అయితే వేస్తారు. వాళ్ళకి మీరు ఎంతో కొంత డబ్బులు ఇవ్వడమో లేకపోతే వాళ్ళు ఏమైనా డబ్బులు అడగడమో ఏదో అవుతుంది. నేను వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళే. వాటర్ ఉంటే మాత్రం డైరెక్ట్గా వాటర్ దగ్గరికి వచ్చేస్తాను, ఇంకెక్కడికి వెళ్ళను. నేను ఫుడ్ దగ్గర కూడా వెళ్ళను, వాటర్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక్కడైతే మేము తడవలేదు, ఎందుకంటే ఇక్కడ టూరిజం స్పాట్ లాగా చాలామంది ఉన్నారు. అక్కడైతే వాటర్ ఫాల్స్ ఓన్లీ వాటర్ ఫాల్ తగ్గట్టు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే చాలామంది ఉన్నారు, దట్టు అది జారేటప్పుడు కూడా కొట్టుకుపోతాయి మనకి కాళ్ళు వెనకాతల, అదంతా కొట్టుకుపోతుంది. రిస్క్ ఎందుకని చెప్పి మేము ఇంకా వాటర్లోకి దిగలేదనమాట. అసలు యాక్చువల్గా దిగుదామని అనుకున్నాము వాటర్ చూసిన వెంటనే. అండ్ మీరు ఇన్ కేస్ చాపరాయికి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసేటప్పుడు నేను చిన్న ప్రికాషన్స్ చెప్తున్నా. మీకు అది సాఫ్ట్గా ఉండదు, రాయి కాబట్టి మీకు జారబాలంటే సాఫ్ట్గా ఉంటుంది, అది అసలు సాఫ్ట్గా ఉండదు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి ఇంజురీ కూడా అయింది మేము చూస్తున్నప్పుడే, తలకి గట్టిగా తగిలేసింది పాపం. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా జాగ్రత్తది కూడా ఇలాంటి ప్లేసెస్లో. అండ్ ఇక్కడ మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళే సారీ అది కట్టి ఆ జ్యువెలరీ అది వేసి ఎంతో తీసుకుంటారు, 100-150 ఎంతో తీసుకుంటారు. సో అలా ఫొటోస్ కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే తీసుకోలేదు, ట్రై చేయలేదు నేను, ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళు ట్రై చేయలేదు కాబట్టి నేను కూడా ఇంకా ఎందుకులే అని ట్రై చేయలేం. ఈ లొకేషన్ అయితే అద్దరిపోతుంది అసలు, డెఫినెట్లీ విజిట్ చేయండి. ఆబ్వియస్లీ రోడ్లో వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ మేము బొంగులో చికెన్, మీకు దారిలో బ్యాంబూ చికెన్, బొంగులో చికెన్ అంటే కొంచెం డిఫరెంట్గా సౌండ్ వస్తుంది. ఇక్కడ లైన్గా వచ్చేసి ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. అల్లం అమ్ముతుంటారు అండ్ పల్లీలు, రాజ్మా ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. బ్యాంబూ చికెన్ వచ్చేసి మీకు కేజీల లెక్కన అమ్ముతారు, అర కేజీల లెక్కన అమ్మరు కానీ కేజీల లెక్కన అలా అమ్ముతారు అనమాట. సో ఇక్కడ మేము బ్యాంబూ చికెన్ ఆర్డర్ చేసుకున్నాం, కేజీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. కేజీకి అర కేజీకి 100 రూపీస్ డిఫరెన్స్ అని చెప్పి ఇలాగ తీసుకున్నాము. ఇక్కడ నేను రెసిపీ షూట్ చేస్తున్నా. ఇక్కడ ఏమొచ్చేసి ఇందులో ఫస్ట్ ఎక్కువ అయితే కసూరి మేతి వేశారు, కసూరి మేతి అండ్ మసాలాలు అన్నీ వేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఇవన్నీ వేసి చికెన్ వేసేసి బ్యాంబూలో పెట్టేస్తున్నారు. నేనైతే రెసిపీ ఏమైనా డిఫరెంట్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. సేమ్ మనం వాడేవన్నీ యూస్ చేస్తున్నారు వీళ్ళు, లైక్ కొరియాండర్ పౌడర్, గరం మసాలా, పసుపు అండ్ పచ్చికారం, సాల్ట్ అండ్ జీరా పౌడర్ ఇవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా కలిపేస్తున్నారు అనమాట. దాని తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మనం జస్ట్ చికెన్ పకోడీకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే చేసేసి బ్యాంబూ దాంట్లో వేసేస్తున్నారనమాట. వేసేసి కట్టెల పొయ్యి మీద పెడతారు. అది అసలు ఆయిల్ అనేది వేయరనమాట, ఆయిల్ లెస్ ఫుడ్ లాగా అనమాట. చాలామంది బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకుంటారు. ఇక్కడ చాలా ఓపికతో ఉండాలి. వాళ్ళు ఒక 10 నిమిషాలు, పావు గంట అని చెప్తారు కానీ ఈజీగా ఒక 1 అవర్ అయినా పడుతుంది. ఇక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఆ బ్యాంబూ చికెన్ లోపల క్లాత్తో క్లీన్ చేస్తున్నారు చూసారా, క్లాత్తో క్లీన్ చేసి ఆ తర్వాత ఇవన్నీ అందులో వేసేసి ఈ చికెన్ అంతా కూడా అసలు చుక్క ఆయిల్ కూడా యూస్ చేయరు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఏం తెలియదు. మీరు బ్యాంబూస్ కూడా కొనుక్కోవచ్చు. నేనైతే 3 బ్యాంబూస్ కొన్నాను 100 రూపీస్కి, ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి టైంలో ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో కట్టెలిపోయి ఉంది కదా, సో అందులో ట్రై చేద్దామని చెప్పేసి. సో నార్మల్గా అయితే ఇవి మనకి బ్యాంబూస్ దొరకవు పెద్దగా, సో అందువల్ల దొరకవు ఏంటి అసలు మనకి హైదరాబాద్ సైడ్ ఎక్కడ దొరకవు. అండ్ ఎక్కడైనా ఫుడ్ స్టాల్ ఏమైనా పెట్టినా సరే వాళ్ళు మనకు అమ్మన్నా సరే వాళ్ళు మనకు అమ్మరు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ది కదా. సో ఇక్కడైతే చికెన్ ఇలా పెట్టేసారు పొయ్యి మీద, మేము ఇక్కడ టీ తాగుతున్నాము. అండ్ బిర్యానీ అయితే ఏం చేస్తున్నారంటే పక్కన చూసారా, పక్కన పెట్టారు కదా హండీలాగా, అందులో ఫస్ట్ రైస్ బాయిల్ చేసేస్తున్నారు, ఒక 70% కుక్ చేసి అది చికెన్ కలిపి బ్యాంబూలో వేసి కుక్ చేస్తున్నారనమాట. ఆ బ్యాంబూ చికెన్ మొత్తం బ్లాక్గా అయిపోవాలి. అండ్ బిర్యానీకి అయితే చూసారా చికెన్ కొంచెం ఉడికించేసి బాస్మతి రైస్ ఇలా వేస్తున్నారనమాట. ఎవరో ఒకరు ఆర్డర్ చేసుకున్నారు,
వాళ్ళ కోసం కుక్ చేస్తున్నారు. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేయలే, మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఇంకా బిర్యానీ ఎందుకులే అని చెప్పి దారిలో పాడేరులో మేము ఆల్రెడీ లంచ్ చేసేసాము. అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే మీకు పాడేరు జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక 1 అవర్ అలా జర్నీ చేస్తే మీకు కొత్తపల్లి వాటర్ ఫాల్ వస్తుంది. ఆ తర్వాత మీకు మేమైతే అనకాపల్లి నుంచి అరకు వచ్చాము కాబట్టి ఆల్మోస్ట్ మీకు 150 కిలోమీటర్స్ వస్తుంది అరకు. 4 అవర్స్ పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను అనమాట చికెన్ యాక్చువల్గా ఆమె వేస్తున్నారు, నేను వేస్తానని చెప్పేసి నేను తీసుకొని వేస్తున్నాను అనమాట. ప్రవీణ్ అయితే ఎందుకు అలా ఇక్కడికి వచ్చినా సరే ఎందుకు కుకింగ్ అన్నట్టు, ప్రవీణ్ లేరు యాక్చువల్గా ఇక్కడ అని చెప్పేసి నేను తీసుకొని వేస్తుంటే ప్రవీణ్ వచ్చి వెనకాతలు నిల్చున్నారు అనమాట. బిర్యానీ కూడా సేమ్ అంత టైమే పడుతుంది, కాకపోతే కుక్ అవ్వడానికి అందులోంచి వాటర్ రావాలన్నమాట. బ్యాంబూస్లోంచి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు తీస్తున్నారు. నేనైతే కార్న్ తీసుకున్న తర్వాత దానికి ఇలా బ్యాంబూ స్టిక్ గుచ్చి ఆ పొయ్యి మీద కాల్చాను అనమాట. సో బిర్యానీ అయితే ఇలా చేస్తున్నారు, సింపుల్గానే చేస్తున్నారు. కాకపోతే ఇంకా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆ ఫుడ్ ఉంటుంది కదా, స్ట్రీట్ ఫుడ్ లాగా ఆ టైప్ అనమాట ఇది. అండ్ అక్కడ కూర్చొని తినాలన్నా తినొచ్చు, ఆర్ ఎల్స్ మీరు పట్టుకెళ్ళి తినాలన్నా సరే తినచ్చు. వేడిగా అక్కడ తినాలనుకుంటే అక్కడ టేబుల్ అవి ఉన్నాయి. అంత ఎక్కువ మంది కూర్చొని తినడానికి అయితే అవ్వదు, కానీ ఓకేలాగా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కార్లో వెళ్ళే వాళ్ళు చక్కగా అక్కడే తింటే బెటర్ అనమాట, బాగుంటుంది టేస్ట్. మీరు ఇంటికి వెళ్ళి తినాలంటే ఆ వేడి తగ్గిపోతుంది కాబట్టి ఫ్లేవర్ అనేది కొంచెం మిస్ అవుతుంది. మేమైతే పట్టుకెళ్ళిపోయాము చికెన్, ఇంక అక్కడ తినలేక, ఎందుకంటే లంచ్ కూడా అప్పుడే చేసామని చెప్పి లేట్గా చేసాము లంచ్, అందువల్ల ఇంకా పట్టుకెళ్ళిపోయాము. రిసార్ట్కి వెళ్ళి క్యాంప్ ఫైర్ దగ్గర తినచ్చు కదా అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయాము. సో అది. అండ్ ఇది క్లోజ్ ఎలా చేస్తున్నారంటే తాటాకులు ఉంటాయి కదా, తాటాకులు పెట్టి క్లోజ్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ మీకు తాటాకులు కాలిపోతాయి కదండి అంటే కాలవట. అండ్ వేరే వాటికైతే ఇప్పుడు మొక్కజొన్న పొత్తులకి తొక్కలు ఉంటాయి కదా, మొక్కజొన్న పొత్తుల తొక్కలు కూడా పెడుతున్నారు. ఇది మేము ఆర్డర్ చేసిన చికెన్. సో ఆమె ఏమన్నారంటే నేను నీట్గా ప్యాక్ చేసి ఇస్తానండి, కంగారు ఏం లేదంటే, అది వేడిగా ఉంటుంది కదా ఎలా పట్టుకెళ్తామని చెప్పి కూడా డౌట్ వచ్చింది బాగా. జస్ట్ అది మీద నీళ్ళు జల్లి ఒక పేపర్ చుట్టేసి తొందరగానే చల్లారిపోతుందట, అది మీద పేపర్ అది చుట్టేసి అప్పుడు ఇస్తున్నారు. సో లేట్ అయితే అయిపోయింది. ఆమె చెప్పడం అయితే అందరికీ 10 నిమిషాలు పావుగంట అని చెప్తున్నారు, కానీ ఈజీగా 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. సో అది మీరు డిసైడ్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మీరు మళ్ళీ తినాలని పెద్దగా అనుకోరు, కానీ 1 టైం టేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట ఏదైనా. సో అది. అండ్ మెయిన్ ఈ క్లైమేట్లో చాలా బాగుంటాయి ఇలాంటివి. మన ఏరియా మనకి ఇలా దొరకవు అని అనుకుంటే వాటర్ ఫాల్స్ దగ్గర ఇలాంటి వాటి దగ్గర ట్రై చేయొచ్చు డెఫినెట్గా. సో ఇక్కడ ఇది మొత్తం చూసారా, మొత్తం ఫుల్గా కాలిపోతుంది. ఇది ఆవిడ అందరికీ సర్వ్ చేసేసిన తర్వాత మళ్ళీ అది కూడా పొయ్యిలో పెట్టేస్తున్నారు, అది కూడా మనం మళ్ళీ యూజ్ చేసేయచ్చు అందులో నిప్పు కోసం అని చెప్పేసి. సో అది. అండ్ ఇక్కడైతే చికెన్ మేము తీసుకున్నది కేజీ బోన్ చికెనే తీసుకున్నాము, బోన్లెస్ కాకుండా బోన్ చికెనే తీసుకున్నాము, స్టార్టర్ కింద బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇలా మొత్తం పేపర్ చుట్టేసి నీట్గా ఇచ్చేస్తున్నారు. అది కొంచెం వాటర్ అనేది స్పిల్ అవుతుంది, సో దాన్ని బట్టి ఇంకా నేను వేడిగా ఉందా లేదా చూసి తీసుకుంటున్నాను అనమాట, వేడిగా ఉందా అని చెప్పేసి. సో అది. ఆ తర్వాత అయితే మేము ఇంకా చాపరాయి దించి వెళ్ళిపోయాము. మేము దిగిన రిసార్ట్ అయితే అల్యూరి రిసార్ట్స్, ఇది ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్దే, కాకపోతే రిసార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. మేమైతే డబల్ రూమ్ తీసుకున్నాం, కొంచెం పెద్ద రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే మేము ఇద్దరం కపుల్స్ కదా, నలుగురం కాబట్టి మొత్తం అంటే ఆ ఒక రూమ్లోనే అడ్జస్ట్ అవుదామని చెప్పి రూమ్ తీసుకున్నాము. ఆ తర్వాత క్యాంప్ ఫైర్ అడిగామన్నమాట, క్యాంప్ ఫైర్ అయితే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. నార్మల్గా మీరు వెళ్ళి క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయమన్నా ఇది సపరేట్ ఛార్జ్ ఉంటుంది క్యాంప్ ఫైర్కి. రూమ్ రెంట్ అది నాకు ఐడియా లేదు, కానీ రూమ్ రెంట్ అది మేము పే చేసుకున్నాము ఆబ్వియస్లీ. క్యాంప్ ఫైర్కి ఎక్స్ట్రా 1000 రూపీస్ ఎంతో అవుతుందన్నమాట, 1000 రూపీస్ 700 నుంచి 1000 అలా అవుతుంది. సో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారు. అండ్ ఎంత చలిగా ఉంటుందంటే అసలు ఈసారి. అండ్ ఇప్పుడు మీకు సీజన్ కాబట్టి విపరీతమైన చలి ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనకే చలి ఎక్కువ ఉంది, అక్కడైతే ఇంకా దారుణమైన చలి ఉందన్నమాట. ప్రవీణ్కి అయితే ఒక 2 days ఫుల్ ఫీవర్ వచ్చేసింది, అనకాపల్లి వచ్చిన తర్వాత పండగల్లో అంతా ఎక్కువ అయిందనమాట. అండ్ ప్రవీణ్ అయితే చాలా ఎక్సైట్ అయ్యారు, ఎందుకంటే తను ఆల్మోస్ట్ 10 years అరకులో ఉన్నారనమాట, తన చైల్డ్హుడ్ మొత్తం అరకులోనే స్పెండ్ చేశారు. ఇక్కడ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అనమాట ప్రవీణ్కి. సో అల్లూరి రిసార్ట్స్ అనమాట మేము దిగింది, అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వీళ్ళది పక్కన టెంట్స్ కూడా ఉన్నాయి,
బెటర్ ఈ క్లైమేట్లో మీరు టెంట్స్ అవి తీసుకోకపోవడమే మంచిది. మేము రూమ్లోనే వణికుతూ పడుకున్నాం, టెంట్స్లో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటో అనిపించింది అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే, డే 1 ఇన్ అరకు. సూపర్ అంటే సూపర్గా స్పెండ్ చేసాము. సో హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటా వీడియో. సో ఇన్ఫర్మేషన్ నేను పెద్దగా ఇవ్వకపోవచ్చు, బట్ మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మాత్రం నేను మీతో షేర్ చేసుకోగలిగా. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. అందరికీ కూడా అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ తర్వాత రోజు అయితే మేము ఇంకా వుడ్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ విజిట్ చేసి వెళ్దామని కాన్సెప్ట్లో స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయాము. ఒక 1 డే ట్రిప్ అంటే 1.5 డే ట్రిప్ లాగా చేసుకున్నాం. ముందు రోజు బయలుదేరాము, తర్వాత రోజు మార్నింగ్ బయలుదేరుతూ ఆన్ ది వేలో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. అండ్ తర్వాత రోజు అయితే ప్రవీణ్ 10 years ఇక్కడే ఉన్నారు కదా, మా అత్తయ్య వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా. సో వాళ్ళ ఇల్లు, వాళ్ళ ప్రవీణ్ చదివిన స్కూలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాం. నాకైతే జాను మూవీ ఉంది కదా, 96 మూవీ, జాను మూవీ గుర్తొచ్చింది. హీరో వెళ్ళి తన చిన్నప్పుడు స్కూల్ అవన్నీ చూస్తారు కదా, సో నాకు అలా అనిపించింది అనమాట. ప్రవీణ్ స్కూలింగ్ అవన్నీ కూడా చూసాము. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, సెపరేట్ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ అనమాట, చైల్డ్హుడ్ది అండ్ ఆల్సో ఇది కదా, అందువల్ల అన్నీ చూసాము. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిశారు. సో తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. సో అది పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ టైం రావడం అన్నమాట అరకు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ ఇలాగ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా. And I'm burned by the morning light. I make the same mistake more than twice. Same song, but brand new dance. I wear out my 3rd second chance. You take my breath and I can't get it back. Might be time for me to face the facts. The best me is with you, but I know I got a lot to prove. They think we're too damaged to fix, but we're just working through a little rust.